నిజమే అండి. ఈ స్వామికి కోపం ఎక్కువే. హలో అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఎంట్రన్స్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. అది ఎవరో శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి. స్వామివారి కథల్లో చెప్పినట్లు వ్రతం చేయించుకుంటాం అని అనుకుని మర్చిపోతే పనిష్మెంట్ తప్పకుండా తీసుకోవాల్సిందే. మేము వ్రతం చేయించుకోవడానికనే ప్లాన్ చేసుకున్నాం. అన్నవరం వెళ్ళాం. అనుకోని సిచ్యువేషన్లో దర్శనం మాత్రం చేసుకుని వచ్చేసాం. ఇంట్లో ఫంక్షన్స్ చేసుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా పనిష్మెంట్ ఇచ్చారు స్వామి మాకు. వెంటనే మా బల్బు వెలిగింది రీజన్ ఏంటని. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకున్నాం. 10 డేస్కి సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసాం. అప్పటికి మా మనసులో తేలికపడ్డాయి. ఇంకొక 3-4 టైమ్స్ వెళ్ళొచ్చాం అన్నవరం. మేము ఏ సిచ్యువేషన్ ఫేస్ చేసామన్నది నెక్స్ట్ ఒక 2-3 షార్ట్స్లోని ఇంకా ఒక లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి విషయమే కాదు, వేరే ఏ దేవుడి విషయంలో అన్న పనిష్మెంట్స్ తీసుకున్నారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇక్కడ చూడండి, ఈ చిన్ని హనుమంతుడు భలే ఉన్నాడు కదా. ఎవరనుకున్నారు? మా అబ్బాయే, మా చిన్న బాబు అనమాట. సూపర్ క్యూట్ ఉన్నాడు కదా. మీకు నచ్చారా ఈయన? సరే అయితే ప్లీజ్ do watch our videos, do subscribe.